ఫార్ములా ఈ-రేస్ కేసులో తదుపరి విచారణ ఆగస్టు 25కు ఏసీబీ ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, ఇక ఫార్ములా ఈ-రేస్ కేసులో కోర్టు వాదనల సారాంశం ఏంటి? ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసు సంబంధించి ఈ రోజు మాపల్లి ప్రత్యేక కోర్టు ఏసీబీ ప్రత్యేక కోర్టుకు వ్యక్తిగతంగా దీంతో ఈ కేసులో నిందితులుగా ఉన్న కేటీఆర్ తో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఎస్ఎండిఏ మాజీ ఇంజనీర్ ఉన్న బిఎన్ రెడ్డి కూడా వ్యక్తిగతంగా విచారణకు హాజరుకోవడం జరిగింది. వారి సంబంధించి కూడా ఆ వ్యక్తిగత విచారణ హాజరైన క్రమంలో కూడా ఈ కేసు సంబంధించి మొదటిసారి కోర్టు వారి సెక్యూరిటీలకు సంబంధించిన మాట్లాడడానికి కూడా ఈ రోజు అయితే కోర్టుకు రావడం జరిగింది. వారు ఒక్కొక్కరు కూడా ₹1,00,000 పూచీకత్తులతో కూడా వారు సూర్యుడికి అయితే సంబంధించారు. అయితే A1 గా ఉన్న కేటీఆర్, తర్వాత A2 గా ఉన్న అరవింద్ కుమార్, తర్వాత A3 గా బిఎన్ఎల్ రెడ్డి ఉండడం జరిగింది. అయితే A4, A5 సంబంధించి ముందస్తుగానే వాళ్ళు షూరిటీని సమర్పించామని చెప్పి కూడా వారి తరఫున న్యాయవాదులు కోర్టు దృష్టికి అయితే తీసుకురావడం జరిగింది. ఈ విచారణకు సంబంధించి కూడా ఇంకా అంటే విచారణ జరుగుతుంది కాబట్టి విచారణకు సంబంధించి మరికొన్ని వాటిని వాదనలు వినడానికి అయితే వచ్చే నెల 25వ తారీఖున వాయిదా వేస్తూ కూడా కోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఇంకో ఆ షూరిటీకి సంబంధించి కూడా ఇంకా ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. ₹1,00,000 సంబంధించి షూరిటీలు ఒక్కొక్కరు ₹1,00,000 సంబంధించి అయితే షూరిటీలు అయితే ప్రస్తుతం అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ప్రస్తుతం అయితే ఉన్న సంగతి తెలిసిందే. దాంట్లో ఎక్కడైతే హైదరాబాద్ ఎస్ఎండిఏ సంబంధించిన సంస్థ నుంచి దాదాపు ₹55 కోట్ల సంబంధించి అయితే ఈ ఫార్ములా ఈ కేసుకు సంబంధించిన సంస్థకు మళ్లించారు అని చెప్పి కూడా ఏసీబీ అధికారులు ఏసీబీకి సంబంధించి కూడా అభియోగం మోపడం జరిగింది. దాంట్లో వీరందరినీ కూడా ఈ 5గురు నిందితులుగా ఉన్న ఎవరైతే ఉన్నారో వారి స్టేట్మెంట్లు కూడా రికార్డ్ అయితే చేయడం జరిగింది. రికార్డ్ చేసి ఆ స్టేట్మెంట్లను పూర్తిగా దాదాపు 500 పేజీల రూపంలో కూడా కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరిగింది. ఛార్జ్షీట్ దాఖలు చేసిన నేపథ్యంలోనే ఈ రోజు వారు వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పి కూడా ప్రధానంగా కోర్టు సమన్లు జారీ చేయడం ద్వారా ఈ ముగ్గురు కోర్టుకు హాజరై వారి షూరిటీలు అయితే చేయడం జరిగింది. కానీ ఈ విచారణకు సంబంధించి సమయంలో కూడా ఒక్కొక్కరిని సుదీర్ఘంగా విచారణ కొనసాగించడం జరిగింది. వారి నుంచి వారు అంటే ఒప్పందం ఏ విధంగా చేసుకోవడం జరిగింది, ఆ ఒప్పందం వెనక ఉన్న అంటే ఎలా జరిగింది, ఆ ఒప్పందం సంబంధించి ఖర్చు ఎంత అయింది, ఆ ఒప్పందంలో ఎవరెవరు పాల్గొన్నారు అని ఇలాంటి అంశాలను కూడా పలుమార్లు ఏసీబీ అధికారులు నిందితులుగా ఉన్న తర్వాత ఈ సంస్థకు సంబంధించి ఉన్న ఈ సంస్థలో ఏదైతే ఫార్ములా కార్ రేసుకు సంబంధించి నిర్వహించిన సంస్థలు ఎవరైతే ఉన్నారో వారి ప్రతినిధులను కూడా జూన్ లో అనేక సార్లు కూడా విచారణ కొనసాగించడం జరిగింది. విచారణలో పలు అంశాలను కూడా వాళ్ళను సేకరించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ రూపంలోనే ఈ రోజు ఛార్జ్షీట్ లో ఏసీబీ అధికారులు అయితే పేర్కొనడం జరిగింది. దీంతో ఇటు ప్రస్తుతం అంటే కేటీఆర్ శాసనసభ సభ్యులుగా ఉన్నారు, మరొక పక్క ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఉన్నారు. కాబట్టి ఇటు ప్రభుత్వం ఇటు గవర్నర్ నుంచి కానీ తర్వాత కేంద్రం నుంచి కూడా ఇటు ఏసీబీ అధికారులు అనుమతి తీసుకున్న తర్వాతనే ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరిగింది. ఛార్జ్షీట్ లో మరి పలు అంశాలను అయితే ఏసీబీ అధికారులు అయితే పేర్కొనడం జరిగింది. అంశాలకు సంబంధించి ఇంకా విలువ కావాలి. ఎందుకంటే మొదటిసారి ఇప్పటికే అధికారులు మాత్రం స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని వాటిని కోర్టుకు అయితే సమర్పించడం జరిగింది. కానీ కోర్టులో మాత్రం విచారణ ఎప్పుడు జరగలేదు. మొదటిసారిగా ఈ రోజు వ్యక్తిగతంగా విచారణకు హాజరైన తర్వాత ఒక్కొక్కరిని కూడా విచారణ సమయంలో కూడా ఒక్కొక్కరిని పిలిచి తర్వాత వాటికి సంబంధించిన అభియోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని పైన కూడా వివరణ తీసుకునే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మొత్తం ₹55 కోట్ల ఇటు ప్రభుత్వం నుంచి ఆ కేబినెట్ అనుమతి లేకుండా తర్వాత ఆర్బీఐ సంబంధించిన అనుమతి లేకుండా విదేశీ కంపెనీలకు వీళ్ళు ₹55 కోట్లు మళ్లించారనేది కూడా ప్రధానంగా అభియోగాలు మోపుతున్నారు. కాబట్టి దానికి సంబంధించిన ప్రతి అంశాలపైన కూడా ప్రధానంగా కోర్టులో కూడా విచారణ జరిగే అవకాశం ఉంది. విచారణ జరిగిన తర్వాత మరి విచారణలో భాగంగా మరి ఎలాంటి విచారణలోకి వస్తాయి, విచారణ తర్వాత కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తారనేది కూడా ప్రస్తుతం అయితే వేచి రావాల్సిన అవసరం అయితే ఉంది. ధన్యవాదాలు రమేష్.